అపోస్తలుల కార్యములు 1వ అధ్యాయము 8వ వచనం చదివిన తర్వాత 2వ అధ్యాయంలో 1వ వచనం నుండి మనము 4 మరి కొన్ని వచనాలు అనగా 10 వచనాలు అనగా 9 వచనాల వరకు 8 వచనాలు మనము చదువుదాం. అపోస్తలుల కార్యములు 1వ అధ్యాయం 8వ వచనం చదువుదాం. అయినను పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు మీరు శక్తి పొందెదరు కనుక మీరు యెరూషలేములోను యోదయ సమరయ దేశములను భూదిగంతముల వరకు నాకు సాక్షులయ్యుందురని వారితో చెప్పాను. 2వ అధ్యాయం 1వ వచనం. పెంతెకోస్తు పండగ దినము వచ్చినప్పుడు అందరూ ఒక చోట కూడి ఉండిరి. అప్పుడు వేగంగా వీచు బలమైన గాలి వంటి యొక్క ధ్వని ఆకాశము నుండి అకస్మాత్తుగా వారు కూర్చుండి ఉన్న ఇల్లంతయు నిండెను. మరియు అగ్ని జ్వాలల వంటి నాలుగులు విభాగింపబడినట్టుగా వారికి కనబడి వారిలో ఒక్కొక్కరి మీద వ్రాలగా అందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై ఆ ఆత్మ వారికి వాక్శక్తి అనుగ్రహించిన కొలది అన్య భాషలతో మాట్లాడసాగిరి. ఆ కాలమున ఆకాశం క్రింద నుండి ప్రతి జనములో నుండి వచ్చిన భక్తి గల యూదులు యెరూషలేములో కాపురం నుండి ఈ శబ్దము కలుగగా జనులు గుంపులుగా కూడి వచ్చి ప్రతి మనుషుడు తన తన స్వభాషతో వారు మాట్లాడుతూ విని కలవరపడి అంతటా అందరూ విభ్రాంతి నొంది ఆశ్చర్యపడి ఇదిగో మాట్లాడుచున్న వీరందరూ గలిలయులు కాదా? మనలో ప్రతివాడు తాను పుట్టిన దేశపు భాషతో వీరు మాట్లాడుట మనం వినుచున్నామే. ఇదేమి చాలు. ప్రియమైన దేవుని పిల్లలారా, గత వారము మనము దేవుని వాక్యాన్ని విన్నాము. అపోస్తలులు యేసు ప్రభువుని గెత్సెమనే తోటలో పట్టుకున్నప్పుడే వాళ్ళు చెదిరిపోయారు, పారిపోయారు. ప్రముఖుడైనటువంటి పేతురు కూడా నేను ఆయన ఎరగని ముమ్మారు బోధించాడు. ప్రభువు సిలువ వేయబడిన తర్వాత వారందరూ భయభ్రాంతులై మరి వారు కూడి ఉన్న మేడగదిలో ఉన్నారు. భయంతో వారు బయటకు రాలేదు. ప్రభువు 40 దినాల్లో వారికి అనేక సార్లు ప్రత్యక్షమై ప్రభువు తను సజీవునిగా వారికి కనపరుచుకున్నాడు. ప్రభువే చెప్పాడు, నేను తండ్రి యొద్ద నుండి ఆదరణకర్తను మీకు పంపిస్తాను. ఆయన వచ్చినప్పుడు మీరు శక్తి నొందుతారు, నా సాక్షులై ఉంటారని ప్రభు చెప్పడము జరిగింది. ఆ రీతిగా ప్రభు వాగ్దానం చేసిన దాని వరకు 120 మంది ఆనాటి మొదటి సంఘం యొక్క సంఖ్య. యోధా ఇస్కరియోతు చనిపోయాడు. మిగిలినటువంటి అపోస్తలులు, తర్వాత మత్తయి పేరుకి చీటి పడింది. అప్పుడున్న విశ్వాసులు 120 మంది. వాళ్ళందరూ కనిపెడతా ఉన్నారు ప్రభు. కాబట్టి వారున్న మేడగదిలో దేవుడు తన ఆత్మను పంపించినప్పుడు ఏమి జరిగిందో మనం 2వ అధ్యాయంలో చదివాం. ఈ యొక్క అపోస్తల కార్యాల గ్రంథము లూకా రాశాడు. ఈ లూకా సువార్త కూడా రాశాడు. ఈ లూకా సువార్త ఆఖరి అధ్యాయం 24వ అధ్యాయం. అక్కడ ఒక మాట మనము చదువుతాం. 46వ వచనం నుండి
క్రీస్తు శ్రమపడి 3వ దినమున మృతులలో నుండి లేచునని యెరూషలేము మొదలుకొని సమస్త జనములలో ఆయన పేరట మారు మనస్సును పాప క్షమాపణయు ప్రకటింపబడుననియు వ్రాయబడి ఉన్నది. ఈ సంగతులకు మీరే సాక్షులు. 49 ఇదిగో నా తండ్రి వాగ్దానం చేసి మీ మీదకి పంపుచున్నాను, మీరు పై నుండి శక్తి పొందు వరకు పట్టణంలో నిలిచిండుని వారితో చెప్పాను. ఎక్కడి నుండి వీరికి శక్తి వస్తామా? పై నుండి శక్తి పొందినంత వరకు. ఈ భూమి మీద ప్రభువైన యేసుక్రీస్తు వారి కొరకు నువ్వు సాక్ష్యం ఇవ్వాలంటే పై నుండి శక్తి పొందాలి, పరిశుద్ధాత్మ శక్తి పొందాలి. దేవుడు మరి పంపించేటటువంటి ఆత్మ ద్వారా శిష్యులు ధైర్యపరచబడతారు, కానీ వాళ్ళ పట్ల వాళ్ళు ఈ ఆత్మ లేకపోతే వాళ్ళు ధైర్యపరచబడతారు. అందుకే దేవుడు శక్తి, బలము, ఇంద్రియ నిగ్రహం గల ఆత్మ మనకి ఇచ్చాడు, కానీ పిరికితనం గల ఆత్మ ఇవ్వలేదని పౌలు తన పత్రికలో రాశాడు. యోహాను సువార్త 14వ అధ్యాయం అక్కడ దేవుని యొక్క వాక్యాన్ని మనం చూసినప్పుడు వ్రాయబడిన సంగతి 16వ వచనం యేసు ప్రభువు శిష్యులతో చెప్తా ఉన్నారు, నేను తండ్రిని వేడుకుందును మీ యొక్క ఎల్లప్పుడూ నుండుటకై ఆయన వేరొక ఆదరణకర్తను సత్య స్వరూపియకు ఆత్మను మీకు అనుగ్రహించును. ప్రియమైన దేవుని పిల్లారా, నేను వెళ్తాను, తర్వాత నా తండ్రి యొద్ద నుండి మీకు ఆదరణకర్త పంపించబడతాడు. పరిశుద్ధాత్మ దేవుడు ప్రభువైన యేసుక్రీస్తు వారు వెళ్ళిన తర్వాత వస్తాడు. ఆయన వచ్చి మనలో నివసిస్తాడు, మనతో ఉంటాడు, మనల్ని బలపరుస్తాడు, ప్రభు సాక్షులుగా నిలవబెడతాడు. దేవుని యొక్క వాక్యంలో మనం చూసినప్పుడు 26వ వచనం కూడా అదే 14వ అధ్యాయం, ఆదరణకర్త అనగా తండ్రి నా నామమును పంపబోవు పరిశుద్ధాత్మ సమస్తమును మీకు బోధించి నేను మీకు చెప్పిన సంగతులన్నీ మీకు జ్ఞాపకము చేయి. కాబట్టి ప్రభువైన యేసుక్రీస్తు వారు చెప్పిన సంగతులన్నీ జ్ఞాపకం చేసి మనకి బోధిస్తాడు. బోధించేటటువంటి విధానం పరిశుద్ధాత్మ లేకుండా మనకు అర్థం కాదు. అలాగే 16వ అధ్యాయం దైవవాక్యంలో మనం చూస్తాము. 7వ వచనం, అయితే నేను మీతో సత్యము చెప్పుచున్నాను, నేను వెళ్ళిపోవడం వలన మీకు ప్రయోజనకరం. నేను వెళ్ళని ఎడల ఆదరణకర్త మీ వద్దకు రాడు. నేను వెళ్ళిన ఎడల ఆయనను మీ వద్దకు పంపుదును. ఆయన వచ్చి పాపమును గూర్చియు నీతిని గూర్చియు తీర్పును గూర్చియు లోకమును ఒప్పుకొన చేయును. ఈ లోకానికే వారి పాపము ఒప్పుకున్నట్టుగా పశ్చాత్తాపడినట్టుగా చేసి పరిశుద్ధాత్ముడే బోధిస్తాడు. దేవుని ఆత్మ ద్వారా తప్ప ఎవ్వరు కూడా నేను పాపిని, నాకు రక్షణ కావాలి, నా రక్షకుడు ప్రభువైన యేసుక్రీస్తే, ఆయన రక్తమే నన్ను కడుగుతుంది, అలాగే ఆయన లేకపోతే నాకు క్షమాపణ లేదు, ఈ సంగతి పరిశుద్ధాత్మ ద్వారానే గ్రహిస్తారు. 13వ వచనం, అయితే ఆయన అనగా సత్య స్వరూపి అయిన ఆత్మ వచ్చినప్పుడు మిమ్మల్ని సర్వసత్యములోనికి నడిపించును. అనంతట తానే ఏమి బోధింపక వేటిని వినునో వాటిని బోధించి సంభవించబోయే సంగతులు, రాబో సంగతులు ఆత్మ ద్వారా మనకి తెలియచేస్తాడు. ఆయన ప్రభు అంటున్నాడు, పరిశుద్ధాత్ముడు నేను చెప్పే వాటిలో నుండే తీసుకొని మీకు తెలియచేయను కనుక నన్ను మహిమపరచును. ప్రియమైనటువంటి దేవుని పిల్లారా, మరి పరిశుద్ధాత్మను గురించి ప్రభువైన యేసుక్రీస్తు వారు ముందుగానే మనకు తెలియజేశారు. ఇప్పుడు
ఆ ఆత్మ కొరకు వీళ్ళు కనిపెడుతూ ఉన్నప్పుడు దేవుడు తన ఆత్మను పంపిస్తాడు. చూడండి అపోస్తల కార్యములు 2వ అధ్యాయం. అపోస్తల కార్యములు 2వ అధ్యాయం వాక్యంలో మనం చూసినప్పుడు అక్కడ దేవుడి సంకల్పం అసలు ఏమిటి? 23వ వచనం 2వ అధ్యాయంలో దేవుడు నిశ్చయించిన సంకల్పము ఆయన భవిష్యత్తు జ్ఞానమును అనుసరించి అప్పగింపబడిన యేసుక్రీస్తు. దేవుని భవిష్యత్తు జ్ఞానం. యేసు ప్రభువు ఎందుకు మరణించాలో ఆనాటి శాస్త్రులు కానీ, పరిసయ్యులు కానీ, శిష్యులు కానీ, ఆనాటి తరానికి కానీ దేవుని భవిష్యత్ జ్ఞానం అప్పుడే అర్థం కాలేదు వాళ్ళకి. క్రీస్తు శ్రమపడాల, లోకాసువార్తలో రాయబడింది కదా, ఆయన శ్రమపడాల, 3వ దినాన్ని లెగాల, ఆయన పేరిట పాపక్షమాపణ, మారు మనసు సర్వలోకంలో ప్రచురించబడాలి. ఇది దేవుని యొక్క సంకల్పం. మన పాపంలో ఉండగా క్రీస్తును తండ్రి మన కొరకు ఈ లోకానికి పంపించి మన పాపమంతా ఆయన మీద మోపి మనలను నీతిమంతులుగా చేశారు. ఆయన రక్తంలో మనము కడగబడి పరిశుద్ధులమయ్యాం. ఆయన నామాన్ని ఒప్పుకొని బాప్తిస్మము తీసుకొని మనము సంఘములో చేర్చబడ్డాం, పరిశుద్ధాత్మను పొందాం. అప్పటికింత పరిశుద్ధాత్మ శిష్యుల మీదకి పంపించబడలేదు. అప్పుడు పంపించబడిన పరిశుద్ధాత్ముడు ఇప్పుడు క్రీస్తును విశ్వసించి బాప్తిస్మం పొందిన వారిలో పరిశుద్ధాత్ముడు నిలిచి ఉన్నాడు, నివసించుచున్నాడు. ఇప్పుడు కూడా పరిశుద్ధాత్మ నీ కొరకు నేను కనిపెడుతున్నాను అని కాదు. ఎప్పుడైతే ప్రభువైన యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచి ఆయన రక్తంలో నీ పాపను కడుక్కొని నేను క్రీస్తు బిడ్డనని చెప్పి నువ్వు బాప్తిస్మం తీసుకున్నావో పరిశుద్ధాత్మ దేవుడు నీలోనే నివసిస్తాడు. ఆ పరిశుద్ధాత్మ దేవుడికి నీవు దినదినము అప్పగించుకోవడం మూలంగా నీవు సంపూర్ణుడు అవుతావు. పరిశుద్ధాత్మ పూర్ణత నీవు కలిగి దేవుని భవిష్యత్ జ్ఞానము 23 వరకుసారి దేవుడు నిశ్చయించిన సంకల్పమును ఆయన భవిష్యత్ జ్ఞానమును అనుసరించి అప్పగించబడిన ఈయనను మీరు దుష్టుల చేత సిలువ వేసి చంపితిరి. దుష్టుల చేత సిలువ వేసి చంపారు. ఆనాటి యూదులే నిన్ను చంపి ఆయన మీద మోపబడ్డాయి. ఆయన పొందిన దెబ్బల వల్ల మనకు స్వస్థత వచ్చింది. కాబట్టి దేవుని సంకల్పం ఏమిటంటే క్రీస్తు నందు, క్రీస్తు ద్వారా సర్వము తనతో ఐక్యపరచుకోవాలనేదే తండ్రి యొక్క అభీష్టము. కొలస్సీయులకు రాసినటువంటి పత్రికలో ఆ మాట మనము చూస్తాం. కొలస్సీయులకు రాసిన పత్రికలో ఆ మాట మనము చూస్తాం. క్రీస్తులో మనలందరినీ కూడా ఆయన తనతో సమాధానపరుచుకుంటా. 20వ వచనం
19, 20 కలిసి ఉన్నాయి. 19 చివరి ఆయన శిలువ రక్తం చేత సంధి చేసి ఆయన ద్వారా సమస్తమును అది భూలోకమందున్నమైనను పరలోకమందున్నమైనను వాటినన్నిటినీ ఆయన ద్వారా తనతో సమాధానపరుచుకొనవలెనని తండ్రి అభీష్టమాయెను. కాబట్టి దుష్టులము, దుర్మార్గులము, పాపులము నిజంగా శిలువ మరణం మనకు రావాలి. కానీ నీ శిక్షను తాను భరించి నీకు విమోచన, విడుదల, పాపక్షమాపణించి పవిత్రపరిచి తన ఆత్మను నీలో నివసింపజేసి తన సాక్షిగా నీకు జీవింపజేసి తన సంపూర్ణత నీకు ఇచ్చి తన యొక్క యోగ్యులుగా నిలవబెట్టాలన్నటువంటిదే దేవుని యొక్క సంకల్పం. హృదయం అన్నిటికంటే ఘోరమైనదైతే దేవుని ఆత్మ హృదయం యొక్క తలంపులో ఆలోచనలు శోధించినట్లుగా దేవుని వాక్యము దూరి పరిశుద్ధాత్మ చేత మనలను సమస్త కల్మషం నుండి మనం విడుదల పొందినట్లుగా మనం పరిశుద్ధులమై పరిపూర్ణమై దేవుని యోగ్యులుగా నిలబడినట్లుగా పరిశుద్ధాత్మ ద్వారా మన వాక్యం ద్వారా దేవుడు మనల్ని సిద్ధపరుస్తాడు. అందుకే మనకి అపోస్తలుని, ప్రవక్తల్ని, సువార్తికుల్ని, కాపర్ని, ఉపదేశకుల్ని దేవుడు ఇవ్వడమే కాకుండా తన వాక్యాన్ని మనకి ఇవ్వడమే కాకుండా పరిశుద్ధాత్మను దేవుడు మనకు అనుగ్రహించి సంఘముగా మనల్ని కూర్చి సమకూర్చి నిత్యత్వానికి దేవుడు మనల్ని సిద్ధపరుస్తూ ఉన్నాడు. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని ద్వారా సహవాసంలో మనము ధన్యులమవుతాం. అందుకే మనం పాట పాడాం కదా, క్రీస్తు ప్రభువు తన రక్తమిచ్చి కొన్నటి ప్రార్థన చేస్తున్నప్పుడు జరిగిన సంభవము దేవుడు తన భవిష్యత్ సంకల్పాన్ని దృష్టిలో పెట్టుకునే క్రీస్తుని మన పాపాల కొరకు మరణిస్తే ప్రభు ఇచ్చిన వాగ్దానం, నా తండ్రి ఆత్మ నుండి పరిశుద్ధాత్మను మీకు కుమ్మరిస్తాను, నేను వెళ్ళిన తర్వాత ఆదరణకర్త మీ దగ్గరికి పంపిస్తాను, ఆయన వచ్చే మిమ్మల్ని సర్వసత్యంలోనికి నడిపిస్తాను. ఒకప్పుడు మీరు బలహీనులుగా ఉన్నారు, నాకు సాక్షులుగా లేకుండా సముద్రానికి మళ్ళా వెళ్ళిపోయారు, మీ పనికి మీరు వెళ్ళిపోయారు. కానీ ఇప్పుడు క్రీస్తు సువార్తే జయముగా, క్రీస్తు పునరుత్థానానికి సాక్షులుగా ఎంత ధైర్యంగా అంటే ఎన్ని శ్రమలు వచ్చినా లెక్క చేయకుండా మీరు నిలవబడతారు. అలా చేసేటటువంటి ఆ శక్తి పరిశుద్ధాత్మల వల్లనే వారు పొందుతారు. చదవండి అపోస్తలుల కార్యములు 2వ అధ్యాయం 33వ వచనం. కాగా 2వ భాగంలో చదవండి, ఆయన దేవుడి కృపాసన హెచ్చించబడి పరిశుద్ధాత్మను కూర్చిన వాగ్దానము తండ్రి వలన పొంది 32 నుండి కూడా చదవండి. ఈ యేసును దేవుడు లేపెను, దీనికి మేమందరము సాక్షులము. కాగా ఆయన దేవుని కుడిపార్శ్వముకి హెచ్చించబడ్డారు. యేసు ప్రభువు తండ్రి కుడిపార్శ్వన వెళ్ళి కూర్చున్నారు. పరిశుద్ధాత్మను కూర్చున్న వాగ్దానము తండ్రి వలన పొంది మీరు చూచుచూ వినుచున్న దీన్ని కుమ్మరించి ఉన్నాడు. పరిశుద్ధాత్ముని అక్కడి నుండి కుమ్మరించాడు. అప్పుడు జరిగిన సంభవము ఇక్కడ మనము చూస్తాము. 2వ అధ్యాయంలో పెంతెకోస్తు పండుగ దినం వచ్చినప్పుడు అందరూ ఒక చోట కూడి ఉండేది. అప్పుడు వేగముగా వీచు బలమైన గాలి వంటి ఒక ధ్వని ఆకాశం నుండి అకస్మాత్తుగా వారు కూర్చుండి ఉన్న ఇల్లంతయు నిండెను. ఆకాశం నుండి ఆ యొక్క గాలి వంటి మహాధ్వని ఆకాశం నుండి వచ్చి ఈ మేడగదిలోకి వచ్చి
వారు కూర్చుండి ఉన్నటువంటి ఇల్లంతా కూడా నింపబడింది. మరియు ఆ యొక్క శబ్దము చాలా దూరం వినిపించింది. ఆ గదిలోనికి పరిశుద్ధాత్ముడు వచ్చినప్పుడు వేగంగా వీచే ఆ బలమైన గాలి ఆ ఇంటిని నింపినప్పుడు అగ్ని జ్వాలల వంటి నాలుకలు, ఈ నాలుక ఉంది కదా, ఆ విభాగింపబడి ఆ నాలుకలు మరి చీలి వారందరి మీద అగ్ని రూపంగా నిలబడడం వారు చూశారు. అంటే వాక్శక్తి దేవుడు వారికి ఇచ్చాడు, మాట్లాడే శక్తి దేవుడు వారికి ఇచ్చాడు. పరిశుద్ధాత్మ ద్వారా దేవుని మాటలే పలకడానికి కొలత లేనటువంటి ఆత్మ, తన ఆత్మ పొందినటువంటి వారు వారిలో నీటి బుగ్గగా ఊరే ఊటలాగా దేవుడు తన వాక్యాన్ని వారి ద్వారా అపోస్తలుల ద్వారా ప్రకటించడానికి వారు శక్తి నొందినట్లుగా దేవుడు కుమ్మరించాడు. పరిశుద్ధాత్మ ఆ అగ్ని జ్వాలల వంటి నాలుకలు విభాగింపబడినట్టుగా వారికి కనబడి వారిలో ఒక్కొక్కరి మీద రాగా అందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై ఆ ఆత్మ వారికి వాక్శక్తి అనుగ్రహించిన కొలది అన్య భాషలతో మాట్లాడసాగింది. యూదులైన వీళ్ళు అన్య భాషలో కూడా మాట్లాడుతున్నారు. ఎందుకు దేవుడు ఈ భాషను వర్ణించాడు అని అంటే, ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క సత్య సువార్త, ఆయన మరణము, ఆయన భూస్థాపన పునరుత్థానాలు వాస్తవమని సర్వలోకానికి ప్రకటించడానికే వారు చదువు లేదు కానీ సకల భాషలు మాట్లాడగలిగేటటువంటి వరాన్ని దేవుడు ఇచ్చాడు. ఇది చూసి యెరూషలేములో ఉన్న వాళ్ళందరూ కూడా కలవరపడ్డారు. ఇదేమోనో అని చెప్పి ఎటు తోచక ఉన్నారు. కొంతమంది అయితే వీళ్ళు కొత్త మద్యంతో నిండిపోయారు, అంటే కొత్త సారా దొరికింది అక్కడ. ఈ సారా దానిలో ఏదో పేర్కొంటారు కదా, మరి ఇది ఎటువంటి కొత్త సారా, భాషలన్నీ మాట్లాడేస్తున్నారు, ఏమా మాట్లాడతారా అంటే అలాగూ వాళ్ళు అపహాస్యం చేశారు. ఇది తెల్లవారు ఉదయం జరిగినటువంటి కార్యక్రమం. ఇదే తెల్లవారి తాగేశారంటారా? యోవేలు ఏం చెప్పాడు? ముందుగానే యోవేలు తన గ్రంథంలో రాశాడు. యోవేలు ప్రవక్త చెప్పాడు, అంచె దినాలప్పుడు నా ఆత్మను కుమ్మరిస్తానని ముందుగానే పాత నిబంధనలోనే చెప్పాడు. ప్రభువైన యేసుక్రీస్తు వారు కూడా మాతో చెప్పారు, నా ఆత్మను పంపిస్తాను, మిమ్మల్ని అనాథలుగా విడిచిపెట్టను, మీతో ఉండడానికి, మీలో నివసించడానికి ఆదరణకర్తను పంపిస్తాను. ఈ మాటలు ఆనాడు ధైర్యంగా పేతురు నిలబడి, ఈ శబ్దం ఎప్పుడైతే వచ్చిందో యెరూషలేములో కాపురం ఉన్న వాళ్ళందరూ గుంపుడు వచ్చి అక్కడ చేరిపోయారు, ఆ ఇంటి చుట్టూ చేరిపోయారు వారు. అప్పుడు పేతురు వారి మధ్య నిలబడి చెప్పాడు. ఏం చెప్పాడో చూడండి, అపోస్తలుల కార్యములు 2వ అధ్యాయం మనము చూస్తాము, 14వ వచనం. అయితే పేతురు ఆ పదనొకరితో కూడా లేచి నిలిచి బిగ్గరగా వారితో ఇట్లనెను, యోదయ మనుషులారా, యెరూషలేములో కాపురమున్న సమస్త జనులారా, ఇది మీకు తెలియనుగాక, చెవియొగ్గి నా మాటలు మీరు ఊహించినట్లు మీరు మత్తులు కారు, కొద్ది పొడిచి జామైనా కాలేదు. అంటే యూదులు జాములు లెక్క చూస్తే తెల్లవారి 9 గంటలైనా కాలేదు అంటున్నాడు పేతురు. కొద్ది పొడిచి జామైనా కాలేదు, తెల్లవారి ఒక జాము అయినా కాలేదు. ప్రియమైనటువంటి దేవుని పిల్లరా, అప్పుడే వీళ్ళు మద్యం తాగారు, మత్తులో ఉన్నారు, మీరు ఈ భాషలన్నీ మాట్లాడుతున్నారా? మీరు ఊహించినట్టుగా ఒక జామైనా కాలేదు. యోవేలు ప్రవక్త ద్వారా చెప్పబడినది ఇదే. ఇక్కడ రాశారు, అక్కడ ఏం చెప్పారు? ఏమనగా అంత్యదినముల యందు నేను మనుషులందరి మీద నా ఆత్మను కుమ్మరించదును,
మీ కుమారుడు మీ కుమార్తెలు ప్రవచించదురు, మీ యవ్వనులకు దర్శనం కలుగును, మీ వృద్ధుల కళ్ళ కందురు. ఆ దినములలో నా దాసుల మీదను నా దాసురాండ్ర మీదను నా ఆత్మను కుమ్మరించదురు కనుక వారు ప్రవచించెదరు. పైన ఆకాశములు మహత్కార్యములు, క్రింద భూమి మీద సూచక క్రియలు, రక్తము అగ్ని పొగ ఆవిరి కలుగు చేయును. ప్రభు ప్రత్యక్షము ఆ మహాదినము రాకమునకు సూర్యుడు చీకటిగా చంద్రుడు రక్తంగా మారుదురు. అప్పుడు ప్రభువు నామమును పెట్టి ప్రార్థన చేయ వారందరూ రక్షణ పొందుదురు అని దేవుడు చెప్పుచున్నాడు. ఇవన్నీ కూడా యోవేలు గ్రంథము 2వ అధ్యాయము 28వ వచనం నుండి 32 వరకు రాయబడిన మాటలే ఇక్కడ పేతురు రాశారు. కావాలంటే యోవేలు గ్రంథం తీసి చదువుకోవచ్చు. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని పిల్లలారా, అవే మాటలు ప్రవక్త చెప్పిన మాటలు ఇక్కడ మరి పేతురు చెప్పడం జరిగింది. ప్రియమైనటువంటి దేవుని పిల్లలారా, ప్రభువు నామాన్ని బట్టి ప్రార్థన చేయవారు రక్షణ పొందుతారు. ప్రభువు పేరిట పాప క్షమాపణ ప్రకటింపబడతాది. ప్రభువును విశ్వసించి మరి ఆయన ఇచ్చే బాప్తిస్మము, ఆయన పేరిట బాప్తిస్మము తీసుకుంటే పరిశుద్ధాత్మ అనేటటువంటి వరము పొందుతారు. ఇది అందరికీ, ఎవరికి అని అంటే దూరస్తులేటి సమీపస్తులేటి అందరికీ కూడా ఈ వాగ్దానము ఉన్నది. అయితే మీరు ఆ ప్రభువైన యేసుక్రీస్తును సిలువ వేసి చంపారు, దేవుడు ఆయన లేపాడు, అందుకు నేనే సాక్షులము. ఇప్పుడు దీన్ని ఎన్ని భాషలు మాట్లాడుతున్నారో రండి మనము చూస్తాము. 7వ వచనం, అంతటా అందరూ విభ్రాంతి నుండి ఆశ్చర్యపడి ఇదిగో మాట్లాడుతున్న వీరందరూ గలిలయులు కారా? మనలో ప్రతివాడు, ఈ గలిలయులు ఏం చేస్తారు? మనము పుట్టిన దేశ భాషలతో వీరు మాట్లాడడం మనం వింటున్నాము. ఇదేమి? పార్తీయులు, మార్గీయులు, ఎలామీయులు, మెసపొతమియా, యోదయ, కప్పదొకియా, పొంతు, ఆసియా, ఫ్రుగియా, పంఫూలియా, ఐగుప్తు దేశమందరి వారు, కురేల దగ్గర లిబియా ప్రాంతంలో కాపురం ఉన్నవారు, రోమా నుండి పరవాసులుగా వచ్చిన వారు, యూదులు, యూద మత ప్రవిష్టులు, గ్రేకీయులు, అరబీలు మొదలైన మనం అందరము వీరు మన భాషలతో దేవుని గొప్ప కార్యములు వివరించుట వినుచున్నామని చెప్పుకొని అందరూ విభ్రాంతి నుండి ఎటు తోచక ఇది ఏమవునని ఒకరు చెప్పారు. ఇన్ని భాషలు మాట్లాడుతూ వచ్చారు. దేవుడు ఎందుకు శక్తి అంటే అన్ని భాషల్లో భూమి దిగంతాల వరకు కూడా దేవుని యొక్క నామము ప్రకటించబడాలి. ఇది హిస్టరీ, ఇది చరిత్ర. ఇదేంటమ్మా? చరిత్ర. యేసు ప్రభువారు మరణించిన 50వ దినాన, అంటే ఆయన తిరిగి లేచిన 50వ దినాన జరిగినటువంటి కాలం. యేసు ప్రభువారు 33.5 సంవత్సరాల ప్రాయముడు శిలువ వేసి ఆయన చంపారు. యేసు ప్రభువారు 3వ దినాన్ని తిరిగి లేచారు. 40 దినాల వరకు వారికి కనబడి ఆరోహణమై ఎన్నో తాను సజీవుడైన వారికి తను తాను కనపరుచుకొని ఆయన పరలోకానికి ఆరోహణగా వెళ్ళి ఈ పరిశుద్ధాత్మ దేవుడు ఉపదించాడు. పరిశుద్ధాత్మతో వారు శక్తి పొంది అన్య భాషలన్నీ కూడా వారు మాట్లాడటము జరిగింది. అప్పుడు ఇది ఒక సూచనగా వారికి ఇవ్వబడ్డారు. మీరు దేవుని శక్తి పొందారు, మీరు దేవుని ఆత్మ పొందారు. కాబట్టి ఆ పెంతెకొస్తు పండగకి ఎక్కడున్న యూదులు, దేశ దేశాల్లో చెదరైన యూదులందరూ కూడా యెరూషలేముకు వచ్చారు. పెంతెకొస్తు పండగ అనేది జరిగింది. పెంతెకొస్తు అంటే 50వ దినము. పెంతెకొస్తు అంటే 50వ దినం. ఇది పాత నిబంధనలో కూడా రాయబడి ఉన్నది. పాత నిబంధనలో కూడా చదవండి. దేవుని యొక్క వాక్యంలో మనము అక్కడ చూసినప్పుడు లేవి కాండము, ద్వితీయోపదేశ కాండము, అక్కడ ఈ మాటలు రాస్తున్నాయి. ద్వితీయోపదేశ కాండం చదవండి, 16వ అధ్యాయం 9, 10, 11 వచనాలు. ఈ మాట చదవండి. ఇది లేవి కాండం 23వ అధ్యాయంలో రాయబడినప్పటికీ మీకు కొంచెం అర్థవంతంగా అర్థమవుతుందని ఈ మాట చదివిస్తాను. ద్వితీయోపదేశ కాండం 16, 9, 10, 11 చదవండి. 7 వారాలు నీవు లెక్కించి పంట చేరి పైన మొదటి పడవలు వేసింది మొదలుకొని 7 వారాలు లెక్కించాలట. 7 ఏళ్ళు ఎంత? 49. అర్థమైనా? ఈ జాగ్రత్త గుర్తు పెట్టుకోండి. నీ దేవుడైన యెహోవాకు
వారముల పండుగ. పెంటెకోస్తు పండుగ అన్నా, అర్థమైందమ్మా, వారముల పండుగ అన్నా, కోత పండుగ అన్నా, ఇవన్నీ కూడా ఈ పండుగనే చెప్తా ఉన్నాయి. 50వ దినం నీవు పంట చేరు మీద కొడలు వేసింది మొదలుకొని 7 వారాలు లెక్కించాలి. నీవు స్వేచ్ఛార్పణ నీకు దేవుడు ఇచ్చిన దాంట్లో సిద్ధపరిచి నీ దేవుడిని యెహోవా నిన్ను ఆ పంటలతో ఎంతగా ఆశీర్వదించాడో ఆ ఆశీర్వదించిన కొలది మీరు దేవునికి వాటిని తీసుకొచ్చి అర్పణ చేయాలి. అప్పుడు నీవు నీ కుమారుడు, నీ కుమార్తె, నీ దాసుడు, నీ దాసి, నీ గ్రామంలో ఉన్నటువంటి దైవ సేవ, నీ మధ్యలో ఉన్నటువంటి దిక్కు లేని వారు, పరదేశులు, తల్లిదండ్రులు లేని వారు, విధవరాండ్రు తన నామాన్ని స్థాపించుటకై ఏర్పరచుకున్న స్థలానికి దేవుని సన్నిధికి మీరు వచ్చి సంతోషించాలి, భోజనం చేయాలి. కాబట్టి ఇది దాసుడిగా ఉన్నావు, జ్ఞాపకం చేసుకో. 11 వరకు చదువు, 16వ వచనం చదువు. 16వ వచనం. ఏటికి మూడు మారులు అనగా పొంగని రొట్టెల పండుగ. అంటే ఆ పులిన రొట్టెల పండుగ, పొంగని రొట్టెల పండుగ, తర్వాత పస్కా పండుగ అంటారనమాట. అప్పుడు నీ పురుషులు దేవుని మందిరానికి రావాలి. అలాగే వారముల పండుగ అంటే ఈ పెంటెకోస్తు పండుగ, పాత పండుగ. 7 వారాలు లెక్కించి ఆ 7 వారాలు అయిన తర్వాత ఆ మరుసటి దినము అంటే ఇది 49, ఆ మరుసటి దినము 50వ రోజు. ఆ రోజు ఈ పెంటెకోస్తు పండుగ అన్నమాట. 50వ రోజు యేసు ప్రభువారు ఆయన పునరుత్థానమైన తర్వాత 50వ దినమందే తన ఆత్మను అవమరించాడు. ఆది సంఘము అప్పుడే ఆరంభమైంది. దేవుని ఆత్మశక్తి వాళ్ళు పొందారు. యేసుక్రీస్తు ప్రభువారు సజీవుడు, మేము సాక్షులము, ఆయన పునరుత్థానుడు అని ప్రకటించారు. మరణాన్ని గెలిచి లేచి పాపానికి ప్రాయశ్చిత్తం చేసిన క్రీస్తు సజీవుడు అని చెప్పి సర్వలోకంలో చాటడానికి ఆది సంఘం కోరుకోయింది. పేతురే మొట్టమొదట ప్రసంగం చేశాడు. ప్రియమైనటువంటి దేవుని పిల్లలారా, ఈ రీతిగా చదివే 16వ వచనం. కనబడవలెను, వట్టి చేతులతో దేవుని దగ్గర రాకూడదు. నీకు అనుగ్రహించిన దీవెన చొప్పున ప్రతి వాడు కూడా శక్తి కొద్ది దేవుడికి సమర్పించుకోవాలని చెప్పి రాయదు. ఎందుకంటే దేవుడు ఋతువులను, వర్షములు, శీతోష్ణములు కలుగు చేసి ఆయన మిమ్మల్ని దీవించడం వల్ల మీరు ఇవన్నీ పొందారు. లేవీలకు ఏమీ లేదు. ఆ లేవీలు ఈ సేవ ఎందే పని కలిగి ఉంటారు. కాబట్టి లేవీలు మీరు ఎప్పుడు కూడా విడిచిపెట్టకూడదు. మీరు ఎప్పుడు సంతోషించినా లేవీలు మీతో కూడా వారు సంతోషించాలి. విధవలు మర్చిపోకూడదు, దిక్కులేని వారిని మర్చిపోకూడదు. దేవుడు ఇవన్నీ చెప్పాడు. ఇశ్రాయేలు ఇవన్నీ కూడా వాళ్ళు చేస్తూ ఉండేవారు. ఈ పెంటెకోస్తు పండుగ దినాన దేవుడు తన ఆత్మను పంపించినప్పుడు ప్రియమైన దేవుని పిల్లలారా, మీరు సర్వలోకానికి సువార్త చేయడం కొరకై దేవుడు వారిని తన ఆత్మ ద్వారా అభిషేకించినప్పుడు, ఆత్మశక్తిని పొందినప్పుడు వారు ధైర్యంగా సాక్ష్యం ఇచ్చారు. ఆనాటి ప్రజలందరూ కూడా విభ్రాంతి పొందారు. ఇదేంటి, ఇంగ్లీష్ వారికి ఇంగ్లీష్లో వినబడుతుంది, మరి అక్కడ ఎన్ని భాషలు ఉన్నారో అన్ని భాషల వారికి వారి వారి సొంత భాషతో వీరు మాట్లాడినట్లుగా వర్ణించాడు దేవుడు. ఎందుకంటే ఇప్పుడు యూదులకే కాదు, భూదిగంతాల వరకు కూడా క్రీస్తు సువార్త వెళ్ళాలి. సర్వజనులు రక్షణ పొందాలి. ఎవరు నశించు దేవుని ఉద్దేశము కాదు. 17వ అధ్యాయం అపోస్తలుల కార్యాలు. మరి దేవుడు
ఆ అజ్ఞాన కాలం ముందు చూచి చూడనట్టుగా ఉన్నారట. కానీ ఇప్పుడు అంతటా అందరూ కూడా మారు మనసు పొందాలని దేవుడు కోరుతున్నాడట. 30వ వచనం, ఆ అజ్ఞాన కాలంలోను దేవుడు చూచి చూడనట్టుగా ఉండెను, ఇప్పుడైతే అంతటను అందరూ మారు మనసు పొందాలని మనుషులకు ఆజ్ఞాపించుచున్నాడు. అందరూ మార్పు చెంది దేవుడు నమ్ముకొని పాపం విడుదల పొంది దేవుని ఆత్మ కలిగి ఇక్కడ జీవించి పరలోకానికి చేరాలని మనుషులకి ఆజ్ఞ. ఏమిటిది? నిన్ను పుట్టించిన దేవుడు ఆజ్ఞాపిస్తున్నాడు, నీవు రక్షణ పొందాలని ఆజ్ఞాపిస్తున్నాడు. ఎవరైనా ఇంకా రక్షించబడకపోతే, నీ పాపాలు ఒప్పుకోకపోతే, ఇంకా నీ చరిత్రలోని నీవు బ్రతికితే ఆజ్ఞ అతిక్రమమే పాపమని తెలుసుకో. ఆజ్ఞ అతిక్రమమే పాపం. సమస్త మనుషులకి ఆయన ఆజ్ఞాపించుచున్నాడు. తిమోతికి రాసిన పత్రిక పౌలు గారు ఏం చెప్తారో అక్కడ ఒక మాట మనము వింటాము. తిమోతికి రాసిన పత్రిక. ప్రియమైన దేవుని పిల్లరా, మరి మనుషులందరూ కూడా దేవుని కూర్చున్నటువంటి జ్ఞానము పొందాలని ఆయన హెచ్చరించుచున్నాడు. చూడండి 4వ వచనం, 2వ అధ్యాయం, మొదటి పత్రిక 2వ అధ్యాయం 4వ వచనం. ఆయన మనుషులందరూ రక్షణ పొంది సత్యము కూర్చిన అనుభవ జ్ఞానం గలవారై ఉండవలెనని హెచ్చరించుచున్నాడు. దేవుడు ఒక్కడే, దేవునికి నరుడికి మధ్యవర్తియు ఒక్కడే. ఆయన క్రీస్తు యేసును నరుడు. ఈయన అందరి కొరకు, లోకంలో ఉన్న ప్రజలందరి కొరకు విమోచన ఖైదముగా తన్ను తానే సమర్పించుకొనెను. దీనిని కూర్చున్న సాక్ష్యం యుక్త కాలం ఇయ్యబడు. ఈ సాక్ష్యం ఇచ్చుటకై నేను ప్రకటించేవాడుగాను, అపోస్తులుగాను, విశ్వాస సత్య విషయంలో అన్ని జనులకు బోధకుడుగాను నియమించబడింది. నేను సత్యమే చెప్పుచున్నాను, అబద్ధం ఆడలేదు. పౌలు తిమోతికి రాస్తూ అక్కడ చెప్పాడు, మనుషులందరూ దేవుని కూర్చిన, ఆ మనుషులందరూ రక్షణ పొంది దేవుని కూర్చిన అనుభవ జ్ఞానం కలిగి ఉండాలి. ఈ అనుభవ జ్ఞానం లేకుండా పాపం ఎక్కడ పోతుంది, రక్షణ ఎలా కలుగుతుంది అని చెప్పేసి ఎన్నెన్నో మనుషులు వారి సొంత ప్రయత్నాలు చేస్తారు. లోకానికి విమోచకుడుగా క్రీస్తుని దేవుడు పంపించి ఆయన శిలువ మరణం ద్వారా పాపానికి పరిహారం జరిగించి ఆయన విశ్వాసం ఇచ్చిన వారందరికీ కూడా క్షమాపణిచ్చి, నూతన జీవితమిచ్చి, పరిశుద్ధాత్మనిచ్చి సంఘంలో చేర్చుకొని దేవుడు తన నిత్యత్వానికి సిద్ధపరుస్తూ ఉన్నాడు. ప్రియమైన దేవుని పిల్లలారా, ఇది దేవుని భవిష్యత్ జ్ఞానం. దానియేలు గ్రంథంలో 2వ అధ్యాయంలో మరి ఆ రాజుల కాలంలో దేవుడు ఒక రాజ్యాన్ని కడతాడని ముందుగానే ప్రవచనము చెప్పబడింది. దానియేలు గ్రంథం చదవండి దయచేసి. 2వ అధ్యాయం, దానియేలు గ్రంథం 2వ అధ్యాయం. యెహెజ్కేలు తర్వాత దానియేలు 2వ అధ్యాయము 44వ వచనము. 2వ అధ్యాయము 44వ వచనము. అక్కడ మనం చదువుతాం. ఆ రాజుల కాలంలో పరలోకమందున్న దేవుడు ఒక రాజ్యము స్థాపించును, దానికన్నటికీ నాశనము కలగదు. ఆ రాజ్యము దాన్ని పొందిన వారికి గాక మరి ఎవ్వరికి చెందదు. అది ముందు చెప్పిన రాజ్యములన్నింటినీ పగలగొట్టి నిర్మూలన చేయదు కానీ అది యుగ యుగముల వరకు నిలుచును. ఏది ఈ రాజ్యం? పరలోక రాజ్యం. అదే సంఘము. దేవుని రాజ్యము, పరలోక రాజ్యము అని మనకి పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో మరి రాయబడతా వచ్చింది. ప్రియమైనటువంటి దేవుని పిల్లలారా, పరిశుద్ధ గ్రంథంలో అనేక సార్లు మరి సంఘాన్ని గురించి ప్రస్తావన. క్రొత్త నిబంధనలో మరి దేవుని రాజ్యం సమీపించింది అని యోహాను ఆరంభించాడు. యేసు ప్రభువారు మారు మనసు పొంది సువార్తను నమ్మండి అని చెప్పి ప్రభువు చెప్పాడు. పరలోక రాజ్యం సమీపించింది, సమీపం వస్తుంది. ఎప్పుడు? యేసు ప్రభువారు ఆది కొరకు ప్రాణం పెట్టి
మరణించి తిరిగి లేచిన తర్వాత తన ఆత్మ కుమ్మరింపు జరిగినప్పుడు ఆ రాజ్యం ఇక్కడ స్థాపించబడతా ఉంది. అదే సంఘం. ఆ సంఘంలో చేరిన వారే ధార్మికులు. అంతకుముందు బబులోను రాజ్యం పరిపాలన చేశారు, మాదీయులు పార్సీకులు పరిపాలన చేశారు, గ్రీకులు పరిపాలన చేశారు, రోమీయులు పరిపాలన చేశారు. ఆ రోమా కాలంలోనే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు వచ్చారు. ఆ రాజుల కాలంలో పరలోకమందున దేవుడు ఒక రాజ్యాన్ని స్థాపిస్తాడు. ఎంత బలమైన రాజ్యాలు అవి! ఆ రాజ్యాలన్నీ ఏమైపోయాయి? గొప్ప కూలిపోయాయి. చేతి సహాయం లేక తీయబడిన రాయి ఏం చేసింది? నెబుకద్నెజర్ కలగన్నాడు, ఆ కళ మర్చిపోయాడు. ఆ కళలో మరి ఆయన చూసినటువంటి ఆ గొప్ప ప్రతిమ విగ్రహము ఈ 4 రాజ్యాలు సూచిస్తా ఉంది. మొదటి ఆ శిరస్సు మేలిమి బంగారం. ఆ శిరస్సే ఎవరంటే బబులోను చక్రవర్తి. 2 ఆ భుజములు అవి మాదీయ పారసీకులు వెండి అవి. తర్వాత చూసినప్పుడు ఎత్తడి గ్రీకులు పరిపాలించారు. తర్వాత ఇనుము రోమా సైన్యం. చివరికి ఆ పాదాలు, ఆ ప్రతిమ యొక్క పాదాలు కొంత ఇనుముతోనూ కొంత మట్టితోనూ కలిసి ఉన్నట్లుగా ఆ 2వ అధ్యాయంలో రాయబడతారు. అంటే మిశ్రిత, అంటే ఈనాటి పొలిటికల్ పార్టీస్ ఉన్నాయి. ప్రజాస్వామ్యంలో కొన్ని పార్టీలు ఉంటాయి, ఏక పార్టీ ఉండదు. ఒక పార్టీకి పొసుకుతారా, ఆపోజిషన్ పార్టీకి, రూలింగ్లో ఉన్న పార్టీకి నప్పుతుంది. ఏంటి నప్పదు, అలాగే ఐకమత్యం ఉండరు. వీరు చేసేది తప్పు అంటారు వాళ్ళు. కొంత ఇనుము కొంత మట్టి ఆ పాదాలు. అప్పుడు చేతి సహాయం లేకుండా తీయబడిన ఒక రాయి. దైవ కుమారుడు ప్రభు అయిన యేసుక్రీస్తు వచ్చాడు. ఆ రాయి ఏమైందంటే ఈ మహా విగ్రహం యొక్క పాదాల మీద పడినప్పుడు ఆ విగ్రహం దంచబడి అది నిలువు చోటు లేకుండా గాలికి కొట్టుకుని పోయింది. ఆ ప్రతిమను విరగొట్టిన ఆ చేతి సహాయం లేకుండా తీయబడిన రాయి పర్వతం, మరి భూతలమంత గొప్ప మహాపర్వతము అయింది. ప్రియమైనటువంటి దేవుడి పిల్లలారా, ఇదంతా కూడా ఈ యొక్క కలక యొక్క భావము, మర్మము తెలియజేశారు. 45వ వచనం చదవండి. చేతి సహాయం లేక పర్వతము తీయబడిన ఆ రాయి ఇనుమును, ఎత్తడిని, మట్టిని, వెండి బంగారమును పగలగొట్టగా తమను చూచితే ఇందువలన మహాదేవుడు ముందు జరగబోవు సంగతి రాజులకు తెలియజేస్తున్నాడు. అంటే ఈ లోక భవిష్యత్తు ఏమిటో దేవుడు అక్కడ రాజుకు చెప్పాడు. మీ బబులోను సంగతి అయిపోద్ది, మాది పారసీకుల సంగతి అయిపోద్ది. గ్రీకు రాజు ఎవరు? అలెగ్జాండర్, మహా అలెగ్జాండర్. అర్థమైందా? అలెగ్జాండర్ మీద ఎన్నో కథలు ఉన్నాయి. అలెగ్జాండర్ మన భారతదేశానికి వచ్చిన తర్వాత పురుషోత్తమ చేతిలో ఓడిపోయి తిరిగి వెళ్ళిపోతాడు. అప్పుడు ఏదో దోమ ఏదో పుట్టింది అతనికి. ఎవరు పుట్టారు? దోమ పుట్టి విషజ్వరం వచ్చి చచ్చిపోయాడు. వైద్యులందరూ అతను బాగు చేయలేకపోయారు. అలెగ్జాండరే వైద్యులతో అన్నాడట, నేను చనిపోయినప్పుడు ఏం చేయాలా? శవపేటలో పెట్టినప్పుడు నా 2 చేతులు ఇలా బయటికి పెట్టి ముందు నడుస్తున్న వారు ఏమని ప్రకటన చేయాలంటే అలెగ్జాండర్ ప్రపంచాన్ని జయించాడు, ఒంటి చేతులతో వెళ్ళిపోతాడని లోకానికి చెప్పాలి. అటువంటి బలమైనటువంటి ఆ సామ్రాజ్యాలు ఏమైపోయాయి? ఆ రాజుల కాలంలోనే ఒక రాజ్యం చేతి సహాయం లేకుండా తీయబడి ఒక రాయి ఆ రాజ్యాలన్నిటినీ తుత్తునీలుగా చేస్తుంది. ఈ రాజ్యానికి ఎప్పుడు కూడా వినాశనం లేదు. అదే మాట మనము అక్కడ చదువుతాం. దయచేసి దానియేలు గ్రంథం 2వ అధ్యాయము దేవుని వాక్యం మరి మనము చూస్తాము. పగలగొట్టి తమను చూచితే ఇందువలన మహాదేవుడు ముందు జరగబోవు సంగతులను రాజులకు తెలియజేస్తున్నాడు. కల నిత్యం దాని భావము నమ్మదగినదని దానియేలు రాజుతో చెప్పాను.
ప్రియమైనటువంటి దేవుడు ఎప్పుడైతే ఈ కళ చెప్పాడు 34వ వచనం మరియు చేతి సహాయం 2వ అధ్యాయం 34లో క్లియర్గా మీకు అర్థమైనట్లుగా ఉంటుంది. ఇక్కడ ప్రతి ఒక్క విధానం అంతా కూడా 21 నుండి దానియేలు ఆ రాజుకు వివరించేటటువంటి సంగతి ఇక్కడ మనం చూస్తాము. 34వ వచనంలో చేతి సహాయంగా తీయబడిన ఆరాయి ఇనుమును మట్టి కలిసిన ప్రతి ఒక్క పాదముల మీద పడి దాని పాదములు తుత్తునీలుగా విరగొట్టినట్టు తమకి కనబడెను. అంతటి ఇనుము మట్టి ఇత్తడి వెండి బంగారు ఏకంగా దంచబడి కలంలోని చెత్తవలే కాగా వాటికి స్థలము ఎచ్చట దొరకకుండా గాలి వాటిని కొట్టుకొని పోయాను. ప్రతిమను విరగొట్టిన ఆ రాయి సర్వభూతమంత మహాపర్వతమాయను. క్రీస్తు ప్రభుకే సకల మహిమా, క్రీస్తు ప్రభుకే సకల మహిమా, శాశ్వతం వైనది తన రాజ్యం, శాశ్వతం వైనది తన మేలిమి వెండి రాజా ఆయన స్థాపిస్తున్నారు. ఆ రాజ్యము పరిశుద్ధాత్మ కుమ్మరింపు ద్వారా ఈ భూమి మీద స్థాపించబడినటువంటి సంఘం. కాబట్టి ఆ సంఘము భూమి మీద లేకుండా చేయాలని ఆనాటి నుండి ఈనాటి వరకు కూడా భయపెట్టి బెదిరించి చంపి ఎన్నో చేస్తాడు. ఇప్పుడు భూమి మీద జరుగుతున్న కార్యం నైజీరియాలో 1,00,000 మంది క్రైస్తవులు చంపారు. ఎంతమంది అమ్మా? సంఖ్య చూడండి ఎంతమందిని? 1,00,000 మంది క్రైస్తవులు. రోజుకి ఎంతమంది ఎప్పటికీ చంపుతూనే ఉన్నారు. 18,000 చర్చీలు కూర్చారు. 18,000 చర్చీలు క్రైస్తవ ఆగలే. ఎలా నిలబడ్డారు వాళ్ళు? పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తి పొందుతారు. క్రైస్తవుల్ని మరణం కూడా ఏమీ చేయదు. మరణంలో విజయంలో దాటిస్తారు.
ఎందరు భర్తలు కోల్పోయారో, ఎందరు కుటుంబ పెద్దలు కోల్పోయారో, ఎందరు పిల్లలు కోల్పోయారో, కానీ వారి విశ్వాసాన్ని వాళ్ళు విడిచిపెట్టారు. వారు గృహాలు లేకపోయినా, నిర్బంధించబడినా ప్రియమైన దేవుని పిల్లలారా క్రీస్తుని విడిచిపెట్టలేదు. ఇప్పుడిప్పుడే ఈ సంగతులన్నీ బయటకు వస్తాను. ఒక వ్యక్తి డేర్ ఇచ్చేసి సోషల్ మీడియాలో మాట్లాడారు, ఇది తప్పు, ఇది ఘోరము, ఈ ఊచకోత ఆగాలి. ఏమా క్రైస్తవులు ఎవరికైనా చేస్తున్నారు? వారు విశ్వసించి దేవుని కొరకు బ్రతికితే తప్ప. లోకానికి ఎంత క్రైస్తవుడు అంటే మరి ఈర్ష్య, ద్వేషము, పగ. ఎవరినైనా ఏమంటారా? నీ శత్రువుడైనా ప్రేమించు అంటే ప్రేమిస్తాను. దేవుడు వారికి నేర్పించింది. నీ శత్రువు ఆకలిగా ఉంటే వారికి భోజనం పెట్టు, తప్పికొని ఉంటే దాహం తీర్చు. మన ఒరిస్సాలో చంపబడినటువంటి గ్రహం స్టెయిన్స్ అతని ఇద్దరు చిన్నారి బిడ్డలు కుష్ఠరోగులకు సేవ చేసి ప్రయాణం వల్ల అలసిపోయి ఒక తోటలో ఆ జీప్ ఆపేసి అందులో పడుకున్నారు. ఇద్దరు పిల్లలు, కొడుకులు ఇద్దరు, చిన్నవాళ్ళు. ఎన్ని సంవత్సరాలు వాళ్ళకి? ఒక 7 సంవత్సరాలు 9 సంవత్సరాలు ఉంటాయి ఆ పిల్లలకి. ఇద్దరు కొడుకులు. ఆ తండ్రి కుష్ఠరోగులకు సేవ చేసుకొని మందులు ఇచ్చుకొని, అమ్మ ప్రభువును నమ్ముకోండి, అదే ఆయన చేసిన తప్పు. ఈ మాట చెప్పడా? వాళ్ళని బాగు చేయడమే కాదు, వాళ్ళు నరకపాత్రలు కాకుండా ప్రభువును పరిచయం చేయడం వాళ్ళు చేసిన తప్ప. ఈ భారతదేశంలో ఎవరిటువంటి సేవలు చేస్తున్నారు? ఏ భారతీయుడైనా అవి ఇవి రెచ్చగొట్టి చేసిన వాళ్ళు ఈ కుష్ఠరోగం దగ్గరికి వాళ్ళు పుల్లు కడుగుతున్నారా? వారి గాయాలు కడుతున్నారా? వాళ్ళు ఆకలేస్తే ఒక ముద్ద వారికి తినిపిస్తున్నారా? ఎక్కడో వాళ్ళ దేశాన్ని విడిచిపెట్టి క్రీస్తు ప్రేమను బట్టి అయ్యో ఈ రోగుల మధ్య సేవ చేస్తాం అని చెప్పి వాళ్ళకి అన్నీ అయ్యి వాళ్ళ కింద చేస్తే సహించలేక వీళ్ళు మత మార్పిడి చేస్తున్నారనే నెపంతో పెట్రోల్ కోసం పిలిచారు. సజీవంగా ఆ తండ్రి దగ్గరలు ఇలా కౌలించుకొచ్చారు. మానవత్వం లేదా మనుషుల్ని మన భారత రాష్ట్రపతి ప్రపంచ దేశాల భారతదేశం తలదించుకుంటుంది అని చెప్పారు. ప్రపంచ దేశాల ముందు భారతదేశం తలదించుకున్న పని చేశారు. మనం సిగ్గుపడాలి, వేదన ఉండాలి. ఎందుకంటే నేనేం చెప్పగలను? వాళ్ళని అరెస్ట్ చేశారు. అమ్మ వాళ్ళకి ఏం చేయాలంటే గ్రామ్ స్టైన్స్ భార్యని అడిగితే నా ప్రభువు క్షమించమన్న వాళ్ళని క్షమిస్తానని చెప్తే భారతదేశం నివ్వెరపోయింది. నీ ఇంట్లో ఏదైనా ఒక అన్యాయం జరిగితే ఆ దుష్టుని చంపినంత వరకు మాకు న్యాయం జరిగిస్తే మేము అంతవరకు పోరాడతామంటారు. వాళ్ళు అన్నారు, లేదు మా ప్రభువు క్షమించమన్నాడు, నేను వారిని హృదయపూర్వకంగా క్షమిస్తానని. ఇవన్నీ చూసినా సరే లోకము దేవుడి పట్ల, క్రీస్తు పట్ల, ఆయన సంఘం పట్ల ఎంత ద్వేషం. కానీ ఇప్పటికీ నైజీరియాలో జరుగుతున్నటువంటి ఆ కార్యాలు సోషల్ మీడియాలో మీరు చూస్తే నైజీరియా కొరకు మీకు తెలుస్తుంది. అర్థమైందా? సామూహికంగా ఎక్కడో అక్కడ వరకు ఏకము ఈ జేసీబీతో ఇలా భూమి తీసినట్టు చేసి ఒకటి 2 3 4 పేర్చి కప్పిడు. ఎంతమంది మళ్ళా సమాధి చేయడం, పాస్టర్ వస్తాం, సమాధి చేయడానికి విశ్వాసం కూడా హాజరవుతారు. ఆకి తెలుసు రేపు మాకు అయిపోతారని వాళ్ళకి తెలుసు. అయినా సరే వాళ్ళ విశ్వాసాన్ని కాపాడాలి. ఎందుకు ఇలాగా? ఆది సంఘం ఆరంభించిన మొదలుకొని ఈ హింసలు కొనసాగుతూనే ఉంది. ప్రియమైనటువంటి దేవుడు తన ఆత్మను పంపించి వారిని ధైర్యపరిచినప్పుడు, పేతురు వారిని ధైర్యంగా ప్రసంగించినప్పుడు ఏం జరిగింది రండి. అపోస్తుల కార్యాలు మనం 2వ అధ్యాయంలో చూస్తాం. అపోస్తుల కార్యాలు 2వ అధ్యాయం. ప్రియమైన దేవుని పిల్లలారా 36వ వచనం మనం చూస్తాం.
మీరు సిలువ వేసిన ఈ యేసు దేవుడు ప్రభువుగాను క్రీస్తుగాను నియమించను. ఇది ఇశ్రాయేలు వంశమంతా రూఢిగా తెలుసుకోవాలని నేను చెప్పాను. వారు ఈ మాట విని హృదయంలో నొచ్చుకొని, సహోదరులారా మేమేం చెప్పుకొని పేతురును కడవ అపోస్తులను అడిగారు. వాళ్ళు ఎంతవరకు మీరు కొత్త సారా తాగారని అపహాస్యం చేశారు. ఇన్ని భాషలతో మాట్లాడి క్రీస్తును దేవుడు మన కొరకు పంపిస్తే మీరే సిలువ వేశారు, మీరే ఆయన తృణీకరించారు. ఇప్పుడు ఆయనే ఇల్లు కట్టువాడు తృణీకరించిన రాయి మూలకు తలరాయి అయింది. ఇప్పుడు ఎవరైనా ఇల్లు కట్టాలంటే ఈ రాయి మీద కట్టకపోతే వారి ఇల్లు నిలవదు. క్రీస్తునందు విశ్వాసం ఉంచకపోతే వారికి జీవము లేదు. అయితే మేమేం చేయాలని వారు గుండెలు బాధపడ్డారు. అప్పుడు పేతురు చెప్పాడు, 38వ వచనం, మీరు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తము ప్రతి వాడు యేసుక్రీస్తు నామమున బాప్తిస్మం పొందుడి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మ అను వరము పొందుతారు. ఈ వాగ్దానము మీకు, మీ పిల్లలకి, దూరస్తులకి, అనగా ప్రభువైన మన దేవుడు తన యొద్దకు పిలిచిన వారందరికీ చెందునని వారితో చెప్పాను. ఇక్కడ అనేక విధములైన మాటలతో సాక్ష్యం ఇచ్చుచు మీరు మూర్ఖులకు ఈ తరము వారికి వేరై రక్షణ పొందిన వారిని హెచ్చరించెను. 41 కాబట్టి అతని వాక్యం అంగీకరించిన వారు బాప్తిస్మం పొందిరి. ఆ దినమందు ఇంచుమించు 3000 మంది చేర్చబడిరి. వీరు అపోస్తలుల బోధ యందును, సహవాసమందును, రొట్టె విరుచుట యందును, ప్రార్థన చేయుట యందును ఎడతెగక ఉండేది. ప్రియమైనటువంటి దేవుని పిల్లలారా, పేతురు ఆ రోజు ఒక ప్రసంగానికి 3000 మంది చేర్చబడ్డారు. 3000 మంది యేసుని అక్కడే అంగీకరించారు. వాళ్ళందరూ బాప్తిస్మం పొందారు. 3000 మంది సంఘం. అందుకే 5వ అధ్యాయం లోకాసు వార్త 10వ వచనంలో మనము ఏమి చూసాము అక్కడంటే, మిమ్మల్ని మనుషులను పట్టు జాగ్రత్తగా చేస్తాను అని ప్రభు చెప్పినటువంటి మాట అది నెరవేరిందా లేదా? పేతురుకి చదవండి 10వ వచనం. అందుకు యేసు భయపడకము, ఎప్పటి నుండి నీవు మనుషులను పట్టువాడు అయింది అని సీమోనుతో. కాబట్టి అప్పుడు దేవుడు చెప్పినటువంటి మాట ఇప్పుడు ఒకే ప్రసంగానికి ఎంతమంది అట? 3000 మంది ఒకే దిన. 120 మంది ఉన్న సంఘము 3120 మంది అయ్యారు. యెరూషలేములో మొట్టమొదట స్థాపించినటువంటి సంఘం. అంతేకాదు అందరికీ భయం కలిగింది. అపోస్తలులు వారి మధ్య ప్రసంగించినప్పుడు ఆ 300 మంది వచ్చినప్పుడు వాళ్ళందరూ ఏం చేశారంటే, ఇక మనం ప్రభు కొరకే బతుకుతామని తీర్మానం చేసుకున్నారు. వారి స్థిరాస్తులు, చరాస్తులు ఏవో ఉన్నాయో అవన్నీ అమ్మేసి ఏకంగా తీసుకొచ్చి అపోస్తలుల పాదాలకు పెట్టేసి, ఎవరి ఆహారం మీద ఏం చింతించొద్దు, అందరం కలిసి పంచుకుందాం, మీకు ఏ పంట లేకపోతే మాట్లాడుతూ మీకు ఇస్తాం అని చెప్పి ఆది సంఘము వారు కలిగినవన్నీ అమ్ముకొని వారిలో అక్కర వారికి పంచిపెట్టి దేవుని అనుదినము సేవించి ప్రతిరోజు యేసుప్రభువు వారి మరణాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. రొట్టె విరిచి మా కొరకు చచ్చిపోయావయ్యా, మా కొరకు తిరిగి లేచావయ్యా, నీ ఆత్మను పంపించావు, మాలో వసించు ప్రభువా, నిన్ను గురించి బలముగా ధైర్యంగా చాటుతామయ్యా అని చెప్పేసి వాళ్ళు ఏం చేశారంటే, అపోస్తలుల బోధ యందును, సహవాసమందును, రొట్టె విరుచుటి యందును, ప్రార్థన చేయడం యందును ఎడతెగక ఉన్నారట. ఇదే వాళ్ళ పని, ఆది సంఘం. కాబట్టి ఎంత గొప్ప ప్రభావంతో దేవుని యొక్క వాక్యం. పేతురు మొట్టమొదట సువార్త ఆరంభించాడు. యెరూషలేములో సంఘము ఆ దినమే 3000 మంది చేర్చబడ్డారు. పరిశుద్ధాత్మ వచ్చినప్పుడు దేవుని సంఘము సిద్ధమైంది. యూదులకి మరి అన్యులకి ఇతరులకి అలాగూ సువార్త ప్రబలమవుతూ దిగంతాల వరకు ఎలా తీసుకుని పోయారో మనం అపోస్తలుల ద్వారా ఎన్ని
యేసు ప్రభువారి నామం కనపరచబడి ఆయన నామం పేరిట ఎన్ని గొప్ప కార్యాలు జరిగినాయో తర్వాత మనము తెలుసుకుంటాం. కాబట్టి ఆయన సంఘము, ఆయన స్థాపించిన సంఘము భూలోక మరి ఆ యొక్క శక్తులు, పాతాళలోక శక్తులు దాని ఎదుట నిలబడ్డాయి. ఆ రాజ్యము శాశ్వతము. ఆ రాజ్యంలో నీవు ఉన్నావు, ఆయన రాజ్యంలో నీవు ఉన్నావు, పరిశుద్ధాత్మ కాలంలో నీవు ఉన్నావు. ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క సారూప్యము నీకు రావాలి. అందుకే దైవ వాక్యాన్ని పరిశుద్ధాత్మను బోధించి రేపు ప్రభు రాకడ ఎదుట మనల్ని ఆయన యోగ్యులుగా నిలవబెట్టాలి. అదే సంఘం. కాబట్టి ఇప్పుడు అటువంటి ఆత్మల భారం మనకున్నదా? వాళ్ళు ఒక్కొక్క ఆత్మను అనుదినము సంఘంలో చేర్చారని మనం చూస్తాం. చదవండి ఆ యొక్క 2వ అధ్యాయము మరి 43 నుండి. అప్పుడు ప్రతి వారికి భయం కలిగిన మరియు అనేక మహత్కార్యములు సూచక్రియలు అపోస్తుల ద్వారా జరిగిన విశ్వసించిన వారందరూ ఏకంగా కూడి తమ కలిగిన సమష్టిగా ఉంచుకొని ఇదిగాక వారు తమ చర స్థిరాస్తులను అమ్మి అందరికి వారి వారి అక్కడ కొలది పంచిపెట్టిరి. వారందరూ ఏక మనస్కులై ప్రతి దినము దేవాలయంలో తప్పగా కూడుకొంచు ఇంటింటా రొట్టె వలుచు దేవుని స్తుతించుచు ప్రజలందరూ వలన దయ పొందిన వారై ఆహారం పుచ్చుకొని చుండిరి. ఆనందంతోనూ నిష్కపటమైన హృదయంతోనూ ఆహారం పుచ్చుకొని చుండిరి. మరియు ప్రభువు రక్షణ పొందుచున్న వారిని అనుదినము వారితో చేర్చుచుండేది. ప్రభువు రక్షణ పొందిన వారిని అనుదినము వారితో చేర్చుకోవాలి. ప్రతిరోజు రక్షణ పొందే వాళ్ళంట. అంటే ప్రభు అయిన యేసుక్రీస్తును రోజు చాటించేవారు. మరి నీవు పక్కింటోరికైనా చెప్తానవా, అమ్మ యేసుకున్న దేవుడు నా పాపాలు క్షమించండి, నీకు ఒక సాక్ష్యం ఉందా? నువ్వు ప్రభు పునరుత్థానానికి సాక్షివా? ఆ సాక్ష్యం నీలోనే కలిగి ఉండాలి. నేను పాపాల విషయమై చచ్చిపోయాను, ప్రభుతో పాటు పాతి పెట్టబడ్డాను, ప్రభు పునరుత్థానాన్ని లేచినట్టుగా నేను తిరిగి లేచాను. ఇదే బాప్తిస్మ సాక్ష్యం. పాపానికి చచ్చిపోయి పాతి పెట్టబడి ఆ నీటిలో నుండి తిరిగి లేచినప్పుడు నేను ఒక నూతన వ్యక్తిని ఆయన లోకానికి సాక్ష్యం ఇచ్చాను. కాబట్టి మీరు దుష్టలోకం నుండి, ప్రస్తుత దుష్టలోకం నుండి మీరు బయలువెళ్ళి ప్రత్యేకంగా ఉన్నదే మొదటి సంఘం. ఈనాటి సంఘము దుష్టలోకంతో కలిసిపోయేది సంఘం. కాబట్టి దేవుడు పాపం నుండి, లోకం నుండి మిమ్మల్ని వేరు చేసి తన సంఘంగా కట్టారు. ఇదే దేవుడి సంఘం. కాబట్టి ఇదే దేవుని రాజ్యం. బైబిల్లో మనం చదివిన దేవుని రాజ్యం అంటే ఆయన సంఘమే. కాబట్టి ఇది పరలోకములో ఉన్న దేవుడు ఆనాడే స్థాపించాడు. ఇప్పుడు దాని రూపురేఖలు మనం చూస్తా ఉన్నాం. ఈ రాజ్యానికి దేవుడు తన ఆత్మను ఇచ్చాడు. ఆ ఆత్మ పిరికితనం కాదు, దేవుడు కొరకు ధైర్యంతో సాక్ష్యం ఇచ్చాడు. కాబట్టి ఈ మొదటి అధ్యాయము, 2వ అధ్యాయం మనం చూసినా కదా, 3వ అధ్యాయం నుండి అపోస్తలులు ఎన్ని శ్రమలు ఎదుర్కొని వారు ముందుకెళ్లారో, ప్రభు కొరకు ఎలా మరణించారో మనం చూసినప్పుడు ఎందుకు వీరికింత ఆత్రుత, ఎందుకు వీరికింత ప్రతిష్టత? ఒక కాదు, ఇద్దరు కాదు, యేసు ప్రభువారు ఆ యొక్క 12 మంది శిష్యులు ఎన్ని శ్రమలు అనుభవించారు. తర్వాత ఆయన్ని వెంబడించినటువంటి, క్రీస్తుని వెంబడించినటువంటి క్రైస్తవులు ఎన్ని శ్రమలు పొందారు, ఎలా దేవుడు వారిని తీసుకొని వెళ్ళారు. కాబట్టి ఇవన్నీ మనం ఎరిగినప్పుడు మన పితరులు ఆ ఆది కాల సంఘము దేవుడు స్థాపించినప్పుడు అపోస్తలుల బోధ, సహవాసము, రొట్టె విరిచి ప్రార్థన చేసి వారందరూ ఏక మనస్సులై ఉన్నారట. వారందరికీ ఒకటే మనస్సు. ప్రభు సువార్త చేద్దాం, ప్రభు కొరకు జీవిద్దాం, అవసరమైతే ప్రభు కొరకు మరణిద్దాం. ఆత్మల సంపాదన ఇంకొకటి కాదు. ప్రియమైనటువంటి దేవుడు ద్వారా నీ ఆత్మ నీ దేవుడికి అప్పగించుకున్నావా? ఆయన ఆత్మ నువ్వు లోబరుచుకున్న పరది దేవుని సంపూర్ణతలకు నేను తీసుకున్నాను. ఆనాడు అనుగ్రహించబడిన పరిశుద్ధాత్ముడు ఇప్పుడు క్రీస్తు యేసునందు విశ్వాసం నుంచి బాప్తిస్మం పొందిన వారందరిలో కూడా నివసిస్తా ఉన్నారు. పరిశుద్ధాత్ముడా, నిన్ను గొప్ప పెట్టాను, నా ప్రభువుని ఆయన తగినట్టుగా నేను జీవించలేకపోయాను. నా ప్రభువు తగినట్టుగా, పరలోకానికి ప్రియంగా ఉన్నట్టుగా
ఇంకా నన్ను ఎలా చెక్కాలో, ఎలా మరచాలో, ఎలాగా ఈ లోకం నుండి వేరు చేసి నీ యొక్క మరి శక్తి చేత, వాక్యం చేత నా ప్రియ ప్రభు యొక్క రూపంలోకి రావాలో నన్ను మనుషని ఆయన మనము అప్పగించుకోవాలి. దేవుడికి మనకు విధేయులైన వారిని దేవుడు తన ఆత్మ ద్వారా మనల్ని ఏం చేస్తాడు? నింపుతాడు. కాబట్టి తన సంపూర్ణ ఆత్మతో దేవుడు మనల్ని నింపుచ్చు. అలాంటి సారూప్యంలోకి, ప్రభు సారూప్యంలోకి మనల్ని అందరినీ నడిపించిన దాకా ఆమేన్.